చంద్రముఖ వస్తే మీరు ఎలా బిహేవ్ చేస్తారు? ఇంకా రచ్చే అది ఓన్లీ నా ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుస్తుంది ఆ సీక్రెట్ మాత్రం. రీసెంట్ గా నేను చూసాను ప్రియాంక, నీ బర్త్డే ఒక వీడియో ఏదైతే ఉందో అది నాకు నిజంగా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయారు. అసలు ఎందుకు మీరు అంత ఎమోషనల్ అయ్యారు? అంటే ఎప్పుడు మీకు అలా సెలబ్రేట్ చేసే వాళ్ళు లేరా, లేకపోతే? అట్లానే ఏం లేదు, ఎస్పెషల్లీ ఆ పర్టికులర్ డేట్స్కి నాకు చాలా బ్యాడ్ వైబ్ ఉంది. October 22 మై ఫాదర్ వాజ్ పాస్డ్. November 22 నా బర్త్డే, అంటే ఎగ్జాక్ట్లీ ది సేమ్ డే. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ బ్లాక్ డే ఫర్ మీ ఆ 22 అనేది. సో అది నేను తీసుకోలేకపోయాను అన్నమాట. ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే 1 monthకి నా బర్త్డే జరుపుకోవడం, మళ్ళీ సేమ్ డేట్కి అనేది ఐ వాజ్ మెంటల్లీ సో డిస్టర్బ్డ్ అనమాట. సో అందుకని చెప్పేసి వద్దు అనుకున్నాను. అండ్ సమ్ టైమ్స్ నా హార్ట్ కూడా బ్రేక్ అయ్యింది. సో సేమ్ డేట్లో సో ఐమ్ లైక్ ఓకే, ఇంకా ఎందుకులే, ఇంకా ఆ డేట్ని మళ్ళీ నేను ఏదో సెలబ్రేట్ చేసుకుంటే నాకు అదంతా మళ్ళీ రీకలెక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ప్రియాంక పుట్టింది October 5th. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ విష్ మీ ఆన్ October. ఈ రోజు నుంచి ప్రియాంకకి మీరు బర్త్డే విష్ చేయాలి అంటే ఏ డేట్ లో చేయాలి? ఓకే గైస్, ఇక్కడ నౌ ఇట్స్ 22 అయినా పర్లేదు, October 5th అయినా పర్లేదు, బికాస్ 22 ఈజ్ సాయిస్ బర్త్డే, బట్ 5th ఈజ్ ప్రియాంక. నాకు 22 వద్దు, నాకు 5th కావాలి. అలానే నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ప్రియాంక? నిషా, నిక్కీ, సాయి, హీస్ ఇన్ బెంగళూరు, రిషి, సిరి, కాజలక్క. లైక్ ఐ హ్యావ్ వెరీ స్మాల్ గ్రూప్ వర్ష, నాకు పెద్ద ఫ్రెండ్ సర్కిల్ లేదు. అలానే మీ పేరెంట్స్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? ఐ సీ వెన్ ఐ వాజ్ 5 or 6 years old మా మదర్ ఎక్స్పైర్ అయిపోయారు. తర్వాత మా నాన్నగారు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. షీఈ్ మై స్టెప్ మదర్ నా. నిజంగా ఆవిడ రావడంతోనే మా లైఫ్ అనేది చాలా చేంజ్ అయింది అని నాకు అనిపిస్తుంది. చాలా మంచిది అండ్ వెరీ ఇన్నోసెంట్, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఐఎమ్ వెరీ లక్కీ. సో నాకు మా నాన్న దగ్గర నుంచి కంటే మా అమ్మ దగ్గర నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పటికీ కూడా మేమిద్దరమే తోడు దొంగలో ఇంట్లో. మా నాన్నగారు అంటే చిన్నప్పటి నుంచి కూడా భయం అండి, అంటే ఆయన ఉండే ప్రొఫెషన్ కానీ, సో అదంతా కూడా నాకు చాలా భయం ఆయన అంటే. సో మా నాన్నగారితో కొంచెం బాండింగ్ తక్కువ ఉన్నా అతని మీద ఇష్టం, ప్రేమ అనేది చాలా ఎక్కువ. సో అందుకని ఇద్దరితోనే బాగుండేది నాకు. మనం అందరినీ అమ్మ అమ్మ అని పిలుస్తాం కానీ నాన్ని మాత్రం ఖచ్చితంగా రీప్లేస్ చేయలేం ఎవరైనా కూడా. మీరు దాన్ని ఆయన లేరు అని తెలిసినప్పుడు దాన్ని మీరు ఎలా ఫేస్ చేశారు? నేను అతనితోనే ఉన్నా ఆ క్షణంలో. నేను అతను ఇంకా వెళ్ళిపోతారా అనుకున్న టైంలో నేను అతనితోనే ఉన్నాను. అతను లాస్ట్ చెప్పిన మాట కూడా, బాధపడకు, స్ట్రాంగ్గా ఉండు, నువ్వు నీలా ఉండు, నువ్వు మోసపోతున్నావు, అలా ఉండకు, డబ్బులు జాగ్రత్త చేసుకో అని చెప్పేసి నాకు ముద్దు పెట్టారు. నేను అతన్ని ముట్టుకోవడం ఆల్మోస్ట్ ఒక 5-6 ఏళ్ళ తర్వాత నేను అదే అతన్ని ముట్టుకోవడం, అతని దగ్గరికి వెళ్ళటం. ఓ మీరు ఇలా డిసిషన్ తీసుకున్న తర్వాత నేను ఎప్పుడు చేయలేకపోయాను. అతన్ని ఇప్పుడు నేను ముట్టుకోలే, అంటే అతని ఎదురుగానే తిరిగేదాన్ని. అతనికి హీజ్ అ బ్లైండ్ అనమాట, అతనికి కనిపించేది కాదు. సర్టెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది జీన్స్ అన్నారు, బట్ యాక్చువల్లీ ప్రాబ్లం వచ్చేసి హీజ్ ఏ ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. సో స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్ చేయించేటప్పుడు సమ్ ఏదో కెమికల్ ద్వారా ఐస్ బ్లాక్ అయిపోయాయని అన్నారు. సో అతనికి కనపడేది కాదు. ఇంటికి వెళ్ళేదాన్ని నార్మల్గా జీన్స్ టీషర్ట్ వేసుకొని ఇంటికి వెళ్ళేదాన్ని. అతను మా ఫాదర్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కోసారి లెక్క అలా అవుతూ ఉంటుంది. మాట్లాడేదాన్ని, చేసేదాన్ని, కానీ అతని దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. ఎందుకు తెలియని భయం, అతను ముట్టుకుంటే ఏమంటారు, ఇలా మారిపోయానని అతనికి తెలియదు కదా అని. మీ ఫాదర్కి ఐస్ బ్లైండ్ అయిన తర్వాత అయ్యాను. దాని తర్వాత ఇలా చేంజ్ అయ్యాక ఆయన చూడలేదు అసలు చూడలేదు. సో దట్ వాస్ వెరీ హార్టింగ్ మీ ఇన్సైడ్ లైక్ ఎనీథింగ్ అనమాట. లైక్ ఇతని దగ్గర నేను ప్రతిసారి అబద్ధం చెప్తున్నాను అన్న ఫీలింగ్ ఉండేది నాకు. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నేను స్టేజ్ మీద చెప్పేస్తాను ఆయనకి,
సో తర్వాత ఆయన యాక్సెప్ట్ చేయడం, నేను ఇంటికి ఫ్రీగా వెళ్ళేదాన్ని, ధైర్యంగా వెళ్ళేదాన్ని ఇంటికి. ఆయనతో మంచి టైం స్పెండ్ చేసేవాళ్ళం. అతనికి తెలుసు నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది తెలుసు, బట్ నేను ఆ ముట్టుకునే ధైర్యం అయితే నేను ఎప్పుడు చేయలేదు అతన్ని. ఫీలింగ్ మీకు లోపల ఉండిపోయింది, గిల్ట్ ఫీలింగ్ అనేది ఉండిపోయింది నాకు. అతను చాలా బాధపడ్డారు ఆ విషయంలో, నా విషయంలో ఎస్పెషల్లీ. బికాజ్ ఇంటికి చిన్నదాన్ని నేనే. ఎంత అల్లారు ముద్దుగా పెంచారంటే చిన్నప్పుడు ఖచ్చితంగా దెబ్బలు పడ్డాయి, అన్నీ పడ్డాయి, కానీ బట్ నేనంటే చాలా ఇష్టం అతనికి. సో అలా అయ్యేసరికల్లా నేను అతనికి చెప్పలేకపోయాను. అతను రేపు వెళ్ళిపోతారు అంటే ఈరోజు నేను అతన్ని చివరిసారిగా నేను ఇక్కడికే తెచ్చేసుకున్నా. అతనికి సఫరింగ్ విత్ క్యాన్సర్ అనమాట. తెలియలేదు, లాస్ట్లో తెలిసింది. సో హైదరాబాద్ తీసుకొని వచ్చేసాను. నేను నా కళ్ళు ఎదురుగానే నా ఒళ్ళోనే అతని ప్రాణం వెళ్ళిపోయింది. ఆ క్షణం అది నేను ఇంక ఇప్పుడిప్పుడే నేను దాని నుంచి నేను బయటకు వస్తున్నాను. ఐఎమ్ ఓకే, ఐ డోంట్ వాంట్ టు క్రై. బికాజ్ అతను ఎప్పుడూ అదే చెప్పారు, ఎలాంటి కష్టం వచ్చినా ఏడోకు, ముందుకు వెళ్ళు, ధైర్యంగా ఉండు అని. సో అతన్ని గుర్తు చేసుకునే ప్రతిసారి కూడా నేను చాలా మంచి మెమరీస్ నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను అతనితో ఉన్నది. ఒక్క మాట మీ ఫాదర్కి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తావు ప్రియాంక? ఐఎమ్ సారీ, నేను మీ దగ్గర తేజాగా మీరు అనుకున్నట్లు నేను ఉండలేకపోయాను. బట్ నాకు నచ్చిన జీవితాన్ని నేను బ్రతుకుతున్నాను. నన్ను క్షమించండి అండ్ అలాగే నన్ను దీవించండి. అంతే. ఐ నో హీఈస్ ఆల్వేస్ విత్ మీ. నేను ఎప్పుడు లోలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, ఐ కెన్ ఫీల్ హిమ్. అండ్ అతని షర్ట్స్ ఉన్నాయి నా దగ్గర, నేను అతని షర్ట్ వేసుకొని పడుకుంటాను. అతనికి నచ్చినట్లు ఉండటానికి అని చెప్పేసి నేను ఎప్పుడైనా ఎలాగా ఉండేటప్పుడు ట్రై చేస్తాను. బట్ నేను తేజాగా ఉండేటప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వదిలేసిన షర్ట్స్ని ఇంకా నేను నా దగ్గర పెట్టుకున్నాను. అవి వేసుకుంటాను ఎప్పుడైనా, లేదంటే వాటి మీద అలా పడుకుంటా. కింద వేసుకొని బెడ్ నా పక్కన వేసుకొని అవి వేసుకొని పడుకుంటా. సో ఐ కెన్ ఫీల్ అవుతుంటాను. ఓకే, హీఈస్ విత్ మీ. For more videos like this, subscribe Big TV channel.